హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభువారి అత్యంత శ్రేష్టమైన నామమును బట్టి మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను, మెండైన దీవెనలు తెలియచేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల స్తుతికి మరొకసారి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. దేవాది దేవుని సన్నిధిలో మనమందరము క్షేమము కలిగి, జీవము కలిగి, ఆయన అనుగ్రహించిన రక్షణ వస్త్రమును ధరించిన వారమై ఆయన స్తుతించే భాగ్యము మరొక్క మారు దేవుడు మనకు అనుగ్రహించారు. ఆయనకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునగాక. హల్లెలూయా. ఒక చిన్న పల్లవి. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. దేవునితో మన అనుబంధం ఎంతో మాధుర్యం, సంతోషం. దానిని కొనసాగించుదాం సంతోష హృదయంతో. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు ఈ ఉదయకాల స్తుతిలో ప్రవర్తనను బట్టి దేవుణ్ణి స్తుతించటం ఎలాగా, దేవుని ఆనందింప చేయటం ఎలాగా అనే ఈ కార్యక్రమాన్ని మరొకసారి మనము కొనసాగిస్తున్నాము. దీని విషయంలో మీరందరూ సహకరిస్తున్నారు, అలాగే చూస్తున్నారు. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఆదికాండము 9వ అధ్యాయంలో భూమి మీద మిగిలిన ఏకైక కుటుంబం, భూమి మీద దేవుడు తన చిత్తము చొప్పున బ్రతికించిన కుటుంబం. ఈ భూమి అంతటిలో దేవుడు తన ఉద్దేశాలను ఏర్పాటు చేయడానికి లేదా జరిగించడానికి మిగిలిన ఏకైక కుటుంబం. ఆ కుటుంబము నుంచి మనం ఈ దినము దేవుణ్ణి స్తుతించడం ఎలాగో నేర్చుకోబోతున్నాం. ఆదాము కోసం మనమంతా గత దినాల్లో స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చాను. అయితే ఈ దినాన్ని నోవాహు కోసం గత దినాల్లో చాలా విషయాలు, మర్మయుక్తమైన విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాం. ఈ దినమున వారి బిడ్డలు సేము, హాము, యాపేతు అనే వారు పరిస్థితిని బట్టి లేదా వారిని ఉద్దేశించి మనము ఈ దినము వాక్యాన్ని మాట్లాడుకోబోతున్నాం. 9వ అధ్యాయము 20వ వచనం నుంచి ఈ విషయము రాయబడి ఉంది. 20వ వచనం నుంచి 29వ వచనాల వరకు రాయబడి ఉన్నటువంటి చరిత్ర ఇది. నోవాహు భూమి మీద వ్యవసాయం ప్రారంభించారు. మొదటిగా ఆయన ద్రాక్ష తోట నాటడం, ఆ ద్రాక్ష తోటలో ఆయన
తన సేద్యము నుంచి వచ్చినటువంటి పంటను ఆరగించటం, ఆ తదుపరి మత్తుడై తన గుడారములో నివసించటం, అంతవరకు ఓకే. దీనిలో చాలా ప్రశ్నలు వేస్తూ ఉన్నారు, చాలా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. మొదట ద్రాక్షారసం ఎందుకు వేయాలి? నోవాహు చేసింది తప్పే కదా, అలా మత్తుడైపోవచ్చా? ఇలాగ చాలా ప్రశ్నలు వస్తున్నాయి. ఆ ప్రశ్నలకు ఇక్కడ జవాబు కన్నా ఒకవేళ దాని వివరణ తెలుసుకుందామంటే తప్పక నాకు ఫోన్ చేయండి, నేను మీతో మాట్లాడతాను. తప్పక దేవుడు నాకు అనుగ్రహించినటువంటి సమాచారం మీకు ఇస్తాను. అప్పుడు ఖచ్చితంగా కన్వే అవుతారు. అయితే ఇక్కడ మాట్లాడితే సోషల్ మీడియాలో చాలామంది చాలా రకాలుగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారికి అర్థమయ్యే ఒకటి, అర్థం కాక ఒకటి, అంతే. ఓకే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ముగ్గురు బిడ్డల్లో విషయంలో చూడండి 21వ వచనం. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా ఉండెను. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపాను. అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తన ఇద్దరు భుజముల మీద వేసుకుని వెనుకకు నడిచి వెళ్ళి తన తండ్రి దిశములను కప్పిరి. వారు ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశముల చూడలేదు. సహజంగా హాము చేసిన పని మంచిదే కదా అనిపిస్తుంది. అంటే హాము చేసిన పని మంచిదే కదా అనిపిస్తుంది. ఎలాగా? తన తండ్రి వస్త్రహీనుడై ఉండటం చూశాడు, చూసి వెళ్ళి తన సహోదరులకు చెప్పి వస్త్రం కప్పే ఏర్పాట్లు చేశాడు. చాలా మంచి కార్యమే కదా అని అనిపిస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, అది మంచి కార్యమే అయితే నోవాహు లేచిన తర్వాత హామును ఏం చేశాడంటే శపించాడు. తను ఏ మంచి కార్యం చేసినందువలన శపించాడు? ఇది వాక్య సందేశంలో సంపూర్ణ వివరణ ఈ కొద్ది సమయంలో ఇవ్వలేము, కానీ ఒక్కటి మాత్రం వాస్తవం. శాపము లేని ప్రజలను, పాపము లేని ప్రజలను, పరిశుద్ధమైన ప్రపంచాన్ని దేవుడు చేయాలని ఆశించిన వాడై ఆ మొదట చేసిన భూమిని లేదా ప్రజలను, ఆదికాండం 6వ అధ్యాయం వచ్చేసరికి ఎవరి ఇష్టము చొప్పున వారు బ్రతుకుతుండుట దేవునికి ఇష్టము లేక ఆ భూమిని జలప్రలయముతో సంపూర్ణంగా శుద్ధి చేసేసాడు, లేదా నరులందరూ లేకుండా చేసేసాడు. నరులు ఒక్కటే కాదు, భూజంతువులు కానీ, ఆకాశ పక్షులు కానీ, జలచరములు కానీ మొత్తం ఏమీ లేకుండా పోయినంత దేవుని బాధను వ్యక్తపరిచారు. దేవుని కోపాన్ని కాదు, దేవుని బాధను. అయితే ఆ బాధకు సమస్తము పోతే ఇక మిగిలింది 8 మిగిలారు. నోవాహు, అతని 3 కుమారులు, 3 కోడలు, నోవాహు భార్య. ఈ 8 ఒక పరిశుద్ధమైన, శ్రేష్టమైన, మంచి ప్రపంచాన్ని దేవుడు చేయడానికి ఇష్టపడ్డాడు. ఆ సంతోషములో దేవాది దేవుడు ఆనందిస్తుండగా ఈలోపుగా మిగిలిన ఒక్క కుటుంబంలో ఒక ముసలం మొదలైంది. ఏంటనంటే మరలా శాపం మొదలైంది. ఎందుకు శాపం మొదలైందో ఆ విషయాన్ని మాత్రమే నేను మీతో మాట్లాడబోతున్నాను. ఆ శాపం ఎందుకు మొదలైందో మీతో మాట్లాడబోతున్నాను. హాము చేసినది మంచి కార్యమే అని అంటే అది ఎన్నటికీ మంచిది కాదు, అది ఎప్పటికీ మంచిది కాదు. అదేంటండి? ఆయన చేసింది మంచిదే కదా సహోదరుడా. తన తండ్రి వస్త్రహీనుడై ఉంటే తన అన్నలకు లేదా తన సహోదరులకు చెప్పారు, వారు వచ్చి వస్త్రాలు కప్పారు కదా అని అంటే వాస్తవం. చిన్న విషయాన్ని ఆలోచన చేయండి. వాళ్ళ కప్పిన వస్త్రం ఈయన కూడా కప్పచ్చుగా. వాళ్ళ కప్పడానికి ఆలోచన ఉన్నది, కానీ
మరి ఈయనకి ఆ ఆలోచన లేదా? ఈయనకి ఆ ఆలోచన లేదా? ఈయన కప్పలేడా? ఈయన దగ్గర వస్త్రం లేదా? ఈయన కప్పే అవకాశం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. కానీ ఆయన కప్పడానికి ఇష్టపడలేదు. తన సహోదరులకు చెప్పడానికే ఆసక్తి చూపాడు. తన సహోదరులు అప్పుడు ఎక్కడున్నారు? నేను దాని గురించి ధ్యానం చేస్తూ ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, తన సహోదరులు ఎక్కడున్నారంటే పొలంలో ఉన్నారు. ఇప్పుడు పొలం వరకు ఈయన పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడు. అక్కడ అన్నలు చూస్తున్నారు. తమ్ముడా, ఎందుకు పరిగెట్టుకొస్తున్నావు అని అంటే ఆయన చెప్తున్నాడు, నాన్న బట్టలు లేకుండా పడుకున్నాడు రా, నాన్న బట్టలు లేకుండా పడుకున్నాడు రా అని చెప్తూ వస్తా ఉన్నాడు. చాటిస్తున్నాడు. నా భాషలో అది చాటించటం. ఎవరైనా ఒకరు తన విధానంలో తను నడుస్తుంటే ఆ విధానం నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు చాటించే విధానం ఉంది చూసావు. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ, వ్యర్థముగా మాట్లాడే మాటలు ఉన్నాయి చూసావు. శాపాన్ని పాపాన్ని తప్పించుకోవడానికి వచ్చినటువంటి కుటుంబమే. కానీ మరలా అదే శాపము పాపము మరీ ఎక్కువ తెచ్చుకుంటున్నాడు. అది దేన్ని బట్టి తెచ్చుకున్నాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, అది దేన్ని బట్టి తెచ్చుకుంటున్నాడో తెలుసా? తను చేసిన పనిని బట్టే మరలా శాపాన్ని తెచ్చుకుంటున్నాడు. తన క్రియను బట్టే తన శాపం తెచ్చుకుంటున్నాడు. ఇది అంత తొందరగా అర్థమైపోవడానికి మనము నడిచిన భక్తి విధానం వేరండి. ఏమనుకోవద్దు. మనం బోధిస్తూ ఉంటాం, కేవలం ఇక్కడ నోవాహును తప్పు పడతాం. నోవాహు అంత మత్తుడే ఉండవచ్చా అంటున్నాం. కొన్ని విషయాల్లో ఇది సేవకుల మధ్య కూడా నేను పంచుకున్నాను. అయ్యా, నీవు జనుల మధ్యన మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడతావు? చక్కటి డ్రెస్ వేసుకుంటావు, కోట్ వేసుకుంటావు, బూట్ వేసుకుంటావు. ఒకవేళ కోటింగ్ కొట్టుకుంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ చక్కటి కోటింగ్ కొట్టుకుంటారు. ఓకే, ఎంత బాగుందిగా. తర్వాత నువ్వు ఇంట్లో ఎలా ఉంటావు? నీ వస్త్రాలు మార్చుకుని రిలాక్స్ అయిపోతావు. పాస్టర్ గారులు కూడా ఈ మధ్యన చిన్ని చిన్ని నిక్కర్లు వేసుకుని ఉంటున్నారులేండి ఇంట్లో. వచ్చిన తర్వాత పాస్టర్ గారు ఏరైనా అడగవలసిన పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత నువ్వు అలా ఎందుకున్నావు అక్కడ అని అంటే, రిలాక్స్. ఇప్పుడు దేవుని పని అయిపోయింది కదా, కాబట్టి రిలాక్స్. ప్రియ దేవుని బిడ్డ, నోవాహు చేసింది కూడా అదే. నోవాహును ప్రోత్సహిస్తున్నారా? ఎస్, ముమ్మాటికి ప్రోత్సహిస్తాను. కారణం ఏంటంటే, నోవాహును పరిశీలించడానికి నీ భక్తి కానీ నా భక్తి కానీ సరిపోదు. నోవాహు దేవుని కృప పొందినవాడండి. దేవుడు చెప్పిన పనిని చేసిన వాడండి. దేవుని చిత్తమును యావత్తు నెరవేర్చిన వాడండి. నోవాహు దేవుని చిత్తమును యావత్తు నెరవేర్చాడండి. ఆయనను ప్రశ్నించడానికి నీ భక్తి ఎక్కడా, నా భక్తి ఎక్కడా, నీ జీవితం ఎక్కడా, నా జీవితం ఎక్కడా? ఏ కాలాన్నో తెలుసా? జనులు చెడిపోయిన కాలాన్ని నోవాహు కేవలము దేవునికి మహిమకరంగా జీవించాడండి. ఆయన జీవితాన్ని ప్రశ్నించడానికి హూ ఐ యామ్, మనము ఎవరం, ఆయన తప్పుగా ప్రసంగించడానికి మనకు ఏమాత్రమే శక్తి ఉన్నది. కాబట్టి ఆయనలో తప్పు లేదు. ఆయనలో తప్పు ఉండుంటే ఆయన చెప్పిన శాపము హాము మీదకి రాదు. ఎందుకంటే హేతువు లేని శాపము తగలదు కదా, హేతువు లేని శాపము రాదు కదా. అయితే గమనించండి, ఇక్కడ కేవలము హాము గురించి మాట్లాడి నేను ఈ దినము ముగించబోతున్నాను. హాము ఏం చేశాడో తెలుసా? తాను చేయదలిసినది చేయదగిన పని అయినప్పటికీ, చేసే శక్తి ఉన్నప్పటికీ చేసే మనస్సు లేదు. ఏదో ఒక విషయంలో ఏదో ఒక రీతిగా తన తండ్రిని ఫలసాకారం అంటాం కదా, అవమానపరిచే స్థితి ఆయన సంపాదించుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీకు అవకాశం ఉండగా, నీవు సహాయం చేయడానికి నీ చేత ఉండగా, సహాయము చేయక
మరొకడిని ఇదిగోరా దేవుడు ఆయన అలా చేసేసాడ్రా, ఈయన ఇలా చేసేసాడ్రా, అడుక్కుని ఇలా చేసేసాడ్రా అని మాట్లాడావా? ఒక్కవేళ దేవాది దేవుడు ఆ మాటను రికగ్నైజ్ చేసి గుర్తించుకుని ఆ శాపాన్ని అది నీ మీదకి రప్పిస్తే, యోబు అదే కదా మాట్లాడుతున్నాడు, నేను దేని గురించి భయపడ్డానో అది నా మీదకే వచ్చింది అంటున్నాడు. కాబట్టి నీవు ఏ విషయంలోనూ ఇతరుల దగ్గర ఎదుట వాని బలహీనత మాట్లాడకు. రక్షించబడిన నీ కుటుంబము, దేవుని ఆత్మాభిషేకం కలిగిన నీ కుటుంబము, దేవుని చిత్తము చేయడానికి మాత్రమే దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇతరుల దగ్గర మరొక కుటుంబాన్ని కానీ, మరొక వ్యక్తిని కానీ, మరొక సేవకుని కానీ, మరొక ప్రజను కానీ అవమానకరంగా మాట్లాడావా? తస్మాత్ జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు. నేను నీకు జాగ్రత్త చెప్పేదైనా, నిన్ను హెచ్చరించేదైనా ఒక్కటే కారణం, నీవు ఆ స్థితిలోంచి బయటకు రావాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ స్థితిలోంచి బయటకు రావాలి. నీ చేత సహాయం చేసే అవకాశం ఉంటే సహాయం చేయి, లేదా బీ కామ్, నోరు మూసుకుని వెళ్ళిపో. ఈరోజు సేవకుల మధ్య కానీ ఇలాంటి మాటలు వస్తున్నాయి, విశ్వాసుల మధ్య ఇలాంటి మాటలే వస్తున్నాయి. ఇది దేవునికి దుఃఖమును కలిగించే పని, ఇది దేవునికి వేదన కలిగించే పని. ఏంటో తెలుసా? నిన్ను ఆ గ్రామానికి, ఆ కుటుంబానికి, లేదా ఆ వంశానికి ఒక వెలుగుగా ఉండటానికి తీసుకుని వచ్చాడు. దేవుని యొక్క నీతిని, యథార్థతను, ప్రేమను తెలియపరచడానికి నిన్ను ఆ గ్రామంలో రక్షించుకున్నాడు, ఆ గ్రామంలో ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఎప్పుడైతే నీవు పరుల మీద వ్యత్యాసమైన మాటలు మాట్లాడతావో, నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు వేదన పడవచ్చు. ఆయన వేదన పడితే లేచి ఆయన శాపము నీకు ఇవ్వచ్చు. శాపము లేదు కదా యేసుక్రీస్తులో అంటున్నావు. అవును, యేసుక్రీస్తు ప్రభువారు మన శాపములన్నిటిని భరించడానికి వచ్చాడు. అందుకు రక్షించబడ్డాము. రక్షించబడిన మనము మరలా నీతిని గురించిన కార్యముల మీద ఆసక్తి చూపవలసిన వారమై ఉండి, పాపము గురించినటువంటి విషయముల మీద ఆసక్తి చూపితే దేవాది దేవుడు మరలా నీకు శాపం రాదు, ఉగ్రత రాబోతుంది. ఉగ్రత నుండి తప్పించుకోవడానికి శాపాన్ని తీసివేశాడు యేసయ్య. శాపం నీలోకి మరలా రాకూడదు, ఉగ్రత నీలోకి రాకూడదు అని అంటే నీవు చేతనైన సహాయం చేయి. ఇదిగో గమనించావా? వెళ్ళి తన సహోదరులకు చెప్పి ముచ్చట్లు ఆడుకుంటూ తీసుకొస్తున్నాడు. నాన్న ఎలా ఇలాంటి పరిస్థితిరా. కానీ అన్నలు అనగా వారి సహోదరులు ఇద్దరు బయలుదేరి వస్త్రము తీసుకుని వెళ్ళి తన తండ్రికి కప్పారు. లేచిన తర్వాత వీరు దీవించబడ్డారు, హాము శపించబడ్డాడు. ఎందుకు శపించబడ్డాడు అని అంటే తన ప్రవర్తన తనకు శాపం తెచ్చింది. అంతేగాని దేవుడు ఎవ్వరిని శపించడు, తన తండ్రి ఎవరిని శపించడు. సృష్టికర్త అయిన దేవుడండి, మనకెవ్వరికి శాపం లేదు, ఏ దేశస్తునికి శాపం లేదు. కానీ మన క్రియలు మనకు శాపాన్ని తెస్తున్నాయి. మన దేశంలో భక్తి చేసే వాళ్ళకు కూడా వివిధ రకాలైనటువంటివి తోకలు తగిలించి, వివిధ రకాలైనటువంటి వ్యతిరేకతలు కల్పించే ఏ ఒక్కరికైనా శాంతి ఉండదు, సమాధానం ఉండదు. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నీ ప్రవర్తనను బట్టి ఇదిగో సహాయం చేయటను బట్టి ఆశీర్వాదం, ప్రజలకు చాటించుటను బట్టి శాపం. ఈ రెండు ప్రవర్తనలు నీ చేతిలోనే ఉన్నాయి. నువ్వు సహాయం చేయవాడిగా ఉన్నావా, దేవుని ఆశీర్వాదం నీ మీదకు ఉంటుంది. కానీ ఇది సహాయం కొరకు కాకుండా చాటించడం ఇష్టమైందా, దేవుని ఉగ్రత మరలా నీ మీదకి రాబోతుంది. కనుక ఈ దినమున ఒక సేవకునిగా ఉగ్రతను తప్పించుకో. ఎప్పటి నుంచైనా నీ నోటిని లేదా నీ భక్తి జీవితాన్ని దేవుని ఎదుట సరైనదిగా కాపాడుకో.
దేవుని స్తుతించు, ఆయన నిన్ను దీవిస్తాడు. ఈ కృప దేవుడు నీకు దయచేయనట్లుగా ఒక సేవకునిగా నా నుండి మాట్లాడుతున్నాడే గాని ఆయన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. ఆ ప్రేమను గ్రహించు ప్రియ సహోదరుడా, ఆ ప్రేమలో జీవించు. దేవుడు నిన్ను, ఈ సమాజాన్ని, నన్నును కూడా ఆశీర్వదించును గాక. మహోన్నతుడా, వందనాలు తండ్రి. చేయదగిన సహాయము నా చేత ఉండగా నేను చేయలేకపోవడం పాపమైతే దానిని ఇతరులకు, ఇతర వ్యక్తి యొక్క బలహీనతను ప్రకటించడం ఇంకా నీకు కోపాన్ని, బాధను పుట్టిస్తున్నాయి. కాబట్టి అటువంటి వారిగా ఏ వ్యక్తి కూడా, ఏ కుటుంబము కూడా ఉండకూడదు నాయన. భయంకరమైన ఉగ్రత నుండి తప్పించుకోవడానికే కదా మేము రక్షించబడ్డాము నీ యొక్క రక్తము ద్వారా. రక్షించబడిన మేము పరుల గురించి వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. కీర్తన గ్రంథము 15వ అధ్యాయంలో రాసినది, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడంటే వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదని, పొరుగువారిని నిందించకూడదని. తండ్రి, మేము అట్టి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వారమై నీతిని అనుసరించుచు నిన్ను సంతోషపరిచే నిత్యత్వములోనికి అడుగుపెట్టుటకు సహాయం ఇచ్చేయండి. మాలో, నాలో, చూస్తున్న వారిలో ఎవరిలోనైనా పరుల గురించి మాట్లాడే మనసుంటే ఇప్పుడే తొలగించి వారిని క్షమించమని వేడుకుంటూ ఈ దినపు ప్రతి కార్యములను బిడ్డలందరికీ సహాయం చేయమని యేసయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవాది దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన వారి కొరకు, కామెంట్ చేసిన వారు అందరిని బట్టి, చూస్తున్న వారందరిని బట్టి, లైక్ చేసిన వారందరిని బట్టి నేను దేవుని మహిమపరుస్తున్నాను. ఈ చిన్ని పరిచర్యను కూడా మీరు ప్రోత్సహిస్తున్నందుకు నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. God bless you all.